ఇస్లాంలో చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయే విషయం ఏమిటంటే, ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తకు ఇంతమంది భార్యలు, లెక్కలేనన్ని బానిస స్త్రీలతో సంపర్కం చేసి జీవితం కొనసాగించినటువంటి ఈ వ్యక్తికి సొంతంగా సంతానం ఎందుకు కలగలేదు అన్నది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఖతీజా మొట్టమొదట భార్య తన యొక్క 25 సంవత్సరాల వయసులో ప్రవక్ ప్రవాచకత్వం లభించక ముందు చేసుకున్నటువంటి ఆ వివాహంలో ఫాతిమా లాంటి కూతురు చరిత్రలో కనిపిస్తుంది. ఆ ఫాతిమా అన్న ఆ కూతురు మాత్రమే ఆ ప్రవక్త ముహమ్మద్ బ్రతికి ఉన్నంత కాలం జీవించి ఉన్నట్టుగా చరిత్రలో లిఖించబడి ఉంది. కానీ దాని తర్వాత ఆయన చేసుకున్నటువంటి దాదాపు 17, 18 వివాహాలు, లెక్కలేనన్ని బానిస స్త్రీలు ఉన్నప్పటికిని వారికెందుకు సంతానం కలగలేదు? ఈ కలిగిన ఫాతిమా యొక్క సంతానం గూడా చరిత్రలో ఎందుకు వాళ్ళ పారంపర్యం కొనసాగలేదు అన్నది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుందిది.